కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సిగ్గుచేటి అని ఫైర్ అయ్యారు. షా వెంటనే భారతదేశానికి క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత అని కొనియాడారు. అంతకుముందు కేవీబీపీఎస్ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ తన అసలు నిజం స్వరూపాన్ని, తన వెనుక ఉండి నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ విధానాన్ని భారతదేశానికి, బహుజనులకు, అగ్రకుల పేదలకు, అనేక రకాలకు ఎంతో దేవుడుగా ఇష్టమైనటువంటి దేవుడిగా వచ్చేటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ను అవమానిస్తూ, హిందూ మీకు పుణ్యం రావాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే 7 హిందూ దేవుళ్ళ చుట్టూ వెళ్ళండి, 7 సార్లు స్వర్గానికి పోతానన్నాడు. ఇప్పుడు ఆయన స్వర్గాన్ని అనుభవిస్తుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పుణ్యాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే రాయకుంటే ఈ దేశ పార్లమెంట్ లో ఉండేటువంటి కనీస అర్హత కూడా ఎవరికి అంబేద్కర్ గారు లేకుంటే మన బడుగు బలహీన వర్గాల ఎంత లోపడిపోతామో మనకు తెలుసు. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని అనేక మార్లు అమిత్ షా గారు మాట్లాడడం ఇది సమంజసం కాదు. ఏ మాత్రం నీకు ప్రజల మీద గౌరవం ఉన్నా నువ్వు రాజీనామా చేయాలి, అవసరమైతే మీ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధివి. ఇవాళ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ పార్లమెంట్ లో నువ్వు ప్రవేశమైనావు. అటువంటి సందర్భంలో ఇవాళ అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడడం ఈ సమంజసం కాదని చెప్పి ఇవాళ కల్వకుర్తి గడ్డ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఇదొక్కసారి మళ్ళీ రిపీట్ అయితే దేశం వల్ల కలనం అవుతుంది. తస్మాత్